మీరైతే ఇది బర్డ్ ఎడిటింగ్ చూస్తున్నారు కదా! పిక్సార్ట్‌లో ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. సో, డైరెక్ట్ మనం పిక్సార్ట్‌లోకి వచ్చేద్దాం. సో, కావాల్సిన అన్ని లింక్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టిన అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ అయితే పిక్సార్ట్‌లోకి వచ్చేయండి. గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ నేను పిక్సార్ట్‌లో అయితే వచ్చేసిన. వచ్చేసినాక మీకైతే ఈ టైప్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ లింక్ అయితే ఇస్తా. ఇప్పుడేం లేదు కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? అండ్ గైస్ నేను మీకు ఈ టైప్‌లో ఒక ఇమేజ్ అయితే ఇస్తా. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇది మీకు ఆప్షన్ ఒకటి పిక్సార్ట్ ప్రో వెర్షన్‌లోనే అవైలబుల్ ఉంటది ఈ ఆప్షన్ వచ్చేసి. ఇక మీరు పెయిడ్ వెర్షన్‌లో చేసుకోవాలనుకుంటే అమౌంట్ కంపల్సరీ యూజ్ అవుతది. సో, నేను మీకు పిక్సార్ట్ ప్రో వెర్షన్ లింక్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టిన. సో, ఒకసారి చెక్ చేయండి. సో, గైస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఎరేజ్ అయితే చేస్తున్నా. ఇది మనకి కంప్లీట్‌గా ఎంత ఎరేజ్ అయితే అంత మంచి అవుట్‌పుట్ అయితే వచ్చేస్తది ఇమేజ్. దెన్ ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఈ ఇమేజ్‌ని కొంచెం పెద్దగా అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడేం లేదు సింపుల్‌గా అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా! అడ్జస్ట్ దగ్గర వచ్చేసినాక మనకి కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు సాచురేషన్ ఉంది కదా! -100లో పెట్టుకోండి. ఇది మీకు ఇలానే ఉంటది ఇమేజ్. దాని తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్నాక గైస్ ఇప్పుడు ఏం లేదు సింపుల్‌గా ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒక 3 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సింపుల్‌గా కట్అవుట్ మీద క్లిక్ చేస్తే షేప్స్ ఉంటది. సో, షేప్ మీద వచ్చేసి సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే మనకి ఇలాంటి టైప్‌లో కూడా బాగా యూజ్ అవుతది ఇమేజెస్. ఈ ప్రతి ఒక్క ఇమేజెస్‌కి అలానే సేమ్‌గా తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తా. ఎందుకంటే ఇలాంటి ఇమేజెస్‌తో మనకి సీడీపీ టైప్‌లో యూజ్ అవుతది. సో, కంపల్సరీ ట్రై చేసుకోండి. ఇలాంటి బర్డ్ ఎడిటింగ్స్ నేను చాలా కంటెంట్ చెప్తా. ఓకేనా? కా కాకపోతే కొంచెం టైం పడతది. బట్ కంపల్సరీ మంచి అవుట్‌పుట్ అయితే చెప్తా. ఓకేనా? ఇప్పుడు సింపుల్‌గా మీరు ఎక్కడైతే ఇమేజ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడైతే సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు బార్డర్ ఆప్షన్ ఉంది కదా! బార్డర్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇమేజెస్‌ని ఇలా సెట్ చేసుకోండి నీట్‌గా. అంటే ఇమేజ్ మనకి ఎంత వరకైతే బెటర్ అవుట్‌పుట్ అయితే వస్తదో అంత అంతవరకైతే కరెక్ట్‌గా మీరు సెట్ చేసుకోండి. ఓకేనా? ఇది మనకి ఈజీగా ఇలా సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇమేజెస్ ఒకటే ప్లేస్‌లో లొకేట్ అవ్వాలంటే మీరు ఇక్కడ 3 డాట్స్ అనేది మనకు కంపల్సరీ యూజ్ అవుతది. కంపల్సరీ నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే మీరు ట్రై చేసుకోండి. ఓకేనా? ఇది నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బట్ మీరు రిమెంబర్ చేసుకుంటే అది చాలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్‌ని నేను ఇక్కడైతే ఈ ఇమేజెస్‌ని కొంచెం చిన్నగా అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది కొంచెం ఇలా ప్రాపర్‌గా మనకిది యూజ్ అవుతేనే ఇలా ఉంటది. ఓకే. సో, ఇది చూసుకోవచ్చు ఇలా అయితే ఇమేజెస్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇది కొంచెం చిన్నగా చేసుకోండి ఇలా. సో, ఇలా 3 డాట్స్ అయితే మనకి నేను ఇలా అయితే వచ్చేసింది రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని ఇచ్చేస్తా టెక్స్ట్. సో, ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని ఇచ్చేసిన. సో, ఇక్కడ మీకు ఫాంట్ ఏది యూజ్ చేయాలి ఇప్పుడు చెప్తా. నేను మీకు ఫాంట్ ఆల్ మీద క్లిక్ చేస్తే రీసెంట్ దగ్గర నేను యూజ్ చేసిన ఫాంట్స్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మై ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇదో ఈ ఫాంట్ ఉంటది. ఫాంట్ నేమ్ వచ్చేసి మీకు డా ఫాంట్ వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్ ఉంటది. సో, ఈ ఫాంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద క్లిక్ చేసుకొని గోల్డెన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోగానే షాడో దగ్గర వచ్చేస్తే మీకు డీటెయిల్‌గా ఫాంట్‌కి కొంచెం గ్రేడియంట్ యాడ్ చేస్తే మీకు ఫాంట్‌కి లుక్ అయితే వేరే లెవెల్‌లో అయితే వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇప్పుడు ఇక్కడైతే ఎవరిదైతే బర్త్‌డే ఉందో ఆ బర్త్‌డే క్యాండిడేట్ నేమ్ అయితే రాస్తున్నా. ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను బాలు అని ఇచ్చేస్తున్నా. అండ్ ఈ ఫాంట్‌కి సెపరేట్‌గా ఇంకొక ఫాంట్ ఉంది. అదేంటి నేను చూపిస్తా. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా చాప్‌స్టిక్. ఈ ఫాంట్ అయితే యూజ్ చేయండి ఇలా. ఇది సేమ్ అదే కలర్‌ని యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తా. యాజ్ ఇట్ ఈజ్ అదే సేమ్ ఎలా అయితే ఆ ఫాంట్‌కి ఎలా అయితే షాడో అన్నీ అయితే సెట్ చేసినామో ఇది కూడా అలానే సెట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? దెన్ ఇప్పుడు స్ట్రోక్ అంటే ఫాంట్‌కి మనం బెటర్ కలర్ రావాలంటే ఇది కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకేనా? నేను మీకు ఇంకొకటి పీఎన్‌జీ అయితే ఇస్తా. ఇప్పుడు సింపుల్‌గా యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే ఈ టైప్‌లో అయితే ఉంటది. సో, ఇది కంప్లీట్‌గా ఇలా అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక ఇమేజ్‌ని కొంచెం పెద్దగా సెట్ చేసుకుంటే ఇక్కడ నేను డైరెక్ట్ చూపిస్తా. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ ఉంది. బ్లెండ్ మీద క్లిక్ చేసుకుంటే స్క్రీన్ వచ్చేస్తది. ఓకేనా? సో, ఈ స్క్రీన్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేమ్ కింద వచ్చేటట్టు సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ డిఫరెంట్‌గా అర్థమైతది. ఓకేనా? నేను ఎలా అయితే చేస్తున్నానో అలా అయితే యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేసుకోండి. దెన్ ఇలా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో, మీకు ఈ ఫాంట్స్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తా డైరెక్ట్ గూగుల్‌లో అయితే వచ్చేసేయండి. గైస్ చూసుకోవచ్చు గూగుల్ వచ్చేసినాక మనకైతే డాఫ్ అని వెబ్‌సైట్ ఉంటది. సో, ఇందాక నేను ఏ ఫాంట్స్ అయితే చూపించినానో ఆ ఫాంట్‌ని అయితే ఇక్కడ వచ్చి సెర్చ్ చేయండి. డైరెక్ట్ మీకు వచ్చేస్తది. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ చాప్‌స్టిక్ చెప్తున్నా.
ఇప్పుడు ఏం లేదు, ఇమేజ్ని సెర్చ్ చేయండి. ఇలా మీకు సెర్చ్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు చాప్స్టిక్ ఫాంట్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా సెర్చ్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫాంట్స్ అయితే ఇక్కడ మీకు దీన్ని మీరు క్లిక్ చేసేస్తే డైరెక్ట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. గైస్ చూస్తున్నారు కదా, ఫాంట్స్ అయితే ఈ టైప్లో ఉంటుంది. సో ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ రెడీ అయిపోయినాక ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ ఏమైనా వేయాలనుకుంటే లైట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఇది ఈజీగా చేసుకునే వాళ్ళకి పికార్ట్ ఎక్కువ యూస్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, ఇది అన్షార్ప్ నేను 6 అయితే ఇస్తున్నా. సో ఎలా అయితే చేస్తున్నానో యాస్టి సెట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే చేసేయండి. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఇన్హాన్సర్ ఉంది. సో ఇన్హాన్స్ అయితే చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు ఇన్హాన్స్ అయితే అయిపోయినాక ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. లైక్ ఇప్పుడు ఇలా అయితే సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.